మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ మధ్య తేడా ఏంటి? ఈ రెండు అందాల పోటీల చరిత్ర, 2025లో హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ పూర్తి వివరాలు, షెడ్యూల్, అలాగే దేశాల వారీగా పాల్గొనే వివరాలను కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ మధ్య తేడా ఏంటి అనేది చూద్దాం. మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన అందాల పోటీలు. కానీ వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇవి రెండు బిగ్ 4 బ్యూటీ పేజెంట్స్ లో భాగం. మిగిలినవి మిస్ ఇంటర్నేషనల్ అండ్ మిస్ ఎర్త్. మిస్ వరల్డ్ 1951లో యునైటెడ్ కింగ్డమ్ లో ఎరిక్ మోర్లీ స్థాపించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ బ్యూటీ పేజెంట్. దీని ముఖ్య ఉద్దేశం బ్యూటీ విత్ పర్పస్, అంటే అందం ద్వారా సామాజిక సేవను ప్రోత్సహించడం. అలాగే మిస్ యూనివర్స్ ను 1952లో అమెరికాలోని పసిఫిక్ నిట్టింగ్ మిల్స్ అనే కంపెనీ స్థాపించింది. దీని ఫోకస్ హ్యూమానిటేరియన్ ఇష్యూస్ మరియు పాజిటివ్ చేంజ్ ను ప్రమోట్ చేయడం. మిస్ వరల్డ్ ను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉంది. ప్రస్తుతం జూలియా మోర్లీ దీనిని నడుపుతున్నారు. ఇక మిస్ యూనివర్స్ ను మిస్ యూనివర్సిటీ ఆర్గనైజేషన్ అనేది నడిపిస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. ప్రస్తుత ప్రెసిడెంట్ రౌల్ రొచా కాంటో. వీటి యొక్క జడ్జింగ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, మిస్ వరల్డ్ లో అందం, టాలెంట్, ఫిట్నెస్, పబ్లిక్ స్పీకింగ్ మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఎక్కువ దృష్టి పెడతారు. బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రాజెక్ట్ అనేది కీలకం. ఇక మిస్ యూనివర్స్ లో అందం, వ్యక్తిత్వం మరియు గ్లోబల్ ఇష్యూస్ పైన అవగాహనపై ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. నేషనల్ కాస్ట్యూమ్స్ షో, గ్లామరస్ ప్రొడక్షన్స్ దీని ప్రత్యేకత. అలాగే వీటి యొక్క ప్రజాదరణ మరియు రీచ్ ఎలా ఉంటుందంటే, మిస్ యూనివర్స్ కి సుమారు 500 మిలియన్ వీక్షకులు ఉంటారని అంచనా. ఇది గ్లామర్ మరియు ఎంటర్టైన్మెంట్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక మిస్ వరల్డ్ 2 బిలియన్ వీక్షకులతో ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారం అవుతుంది. ఇది సామాజిక సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ చరిత్ర తెలుసుకుందాం ఒకసారి. 1951లో ఎరిక్ మోర్లే ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ లో భాగంగా ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ గా మిస్ వరల్డ్ ను ప్రారంభించారు. మొదటి విజేత కీకీ హకాన్సన్, స్వీడన్ కు చెందిన అమ్మాయి. అప్పట్లో ఈ బికినీ కాంటెస్ట్ వివాదం చాలా వివాదాలకు దారితీసింది. తర్వాత స్విమ్ సూట్లు, ఈవినింగ్ గౌన్లతో రీప్లేస్ చేశారు. 2020లో ఎరిక్ మోర్లే మరణం తర్వాత జూలియా మోర్లే నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియా 6 సార్లు మిస్ వరల్డ్ యొక్క కిరీటాన్ని దక్కించుకుంది. ఇండియా విజేతలు ఎవరంటే, రిటా ఫారియా 1966లో, ఐశ్వర్యరాయ్ 1994లో, డయానా హెడెన్ 1997లో, యుక్తాముఖి 1999లో, ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో, మనుషి చిల్లర్ 2017 సంవత్సరంలో. వీళ్ళందరూ ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మిస్ యూనివర్స్ చరిత్ర తెలుసుకుందాం. 1952లో కాలిఫోర్నియాలో పసిఫిక్ నిట్టింగ్ మిల్స్ స్థాపించింది. మొదటి విజేత ఆర్మీ కుసెల్, ఫిన్లాండ్ కు చెందిన అమ్మాయి. అలాగే యుఎస్ఏ 9 సార్లు ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. వెనిజులా 7 సార్లు, మన ఇండియా 3 సార్లు విజయం సాధించింది. మన ఇండియా విజేతలు ఎవరంటే, సుస్మితా సేన్ 1994లో, లారా దత్తా 2000 సంవత్సరంలో, హర్నాథ్ సింగ్ 2021లో ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాలు తీసుకొచ్చారు. ఇండియా మిస్ వరల్డ్ లో 6 సార్లు, మిస్ యూనివర్స్ లో 3 సార్లు విజయం సాధించింది. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ గా, ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా ఒకే సంవత్సరంలో గెలిచారు. తర్వాత 2000 సంవత్సరంలో లారా దత్ మిస్ యూనివర్స్ గా, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా మళ్లీ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2025లో హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీ తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆధునికతను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన ఈవెంట్. ఈ పోటీ మే 7 నుండి మే 31 వరకు 28 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఈవెంట్ లో 116 దేశాల నుండి పోటీదారులు పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఇతర ఈవెంట్స్ అన్ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, శిల్పకళా వేదిక, టీ హబ్ వంటి చోట్ల జరుగుతాయి. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, హస్తకళ, పోచంపల్లి ఇకత్ వీవింగ్ ను ప్రపంచానికి చాటనున్నారు. 2025 మిస్ వరల్డ్ లో 116 దేశాల నుండి పోటీదారులు పాల్గొంటున్నారు. ఉదాహరణకు ఇండియా నుండి నిగితా పోర్వల్, కెనడా నుండి ఎమ్మా ముర్సెన్, మెక్సికోకు చెందిన మార్లే లీలా లాంటి వాళ్ళు పాల్గొంటున్నారు. కొన్ని దేశాలు గినియా, బిస్సౌ, ఇరాక్, లైబేరియా, మొరాకో ఫ్రాంచైజీల సమస్య కారణంగా పాల్గొనడం లేదు. ఇక సురినామ్, అల్బేనియా, ఆర్మేనియా వంటి దేశాలు లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి పాల్గొంటున్నారు. సరే, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి ఇందులో అంటే, ఈ పోటీ కాంటినెంట్ బేస్డ్ ఫార్మాట్ ను ఉపయోగిస్తుంది. ఆఫ్రికా, అమెరికాస్, ఆసియా, ఓషియానియా,
యూరప్ నుండి ఒక్కో ప్రాంతం నుండి 10 మంది టాప్ 40లోకి వస్తారు. ఆ తర్వాత టాప్ 20, టాప్ 8, టాప్ 4 ఫైనలిస్టులను ఎంచుకుంటారు. ఒకరు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుస్తారు, మిగిలిన వారు రన్నర్స్ గా నిలుస్తారు. ఈ ఈవెంట్ తెలంగాణ టూరిజాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత అవకాశం. మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ మధ్య తేడాలు, వాటి చరిత్ర, 2025లో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల వివరాలు కంప్లీట్ గా చెప్పాను ఫ్రెండ్స్. వీటిపైన రీసెర్చ్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మన ఛానల్ కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.